అలీ గారు, నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఇందాక చెప్పాను కదమ్మా, అందం ఆడదాని అందం గురించి రాసేది, వర్ణించేది ఒక కవి. ఇందాక పాడిన వాళ్ళకి ఇచ్చాం, ఇప్పుడు రాసిన వాళ్ళకి ఇద్దాం. వర్ణించిన రాసిన వాళ్ళకి ఇస్తాం. Yes, moving to the next category of awards in Micromax Saima. The next award is for AskMe.com Best Lyricist Telugu. And to present this award, we would like to call upon Taman and Bhumika Chawla. Good evening, Saima. This is the first time I'm giving an award, and it's a very good thing because we compose tunes, and it's very important for a lyric writer to give the best lyrics. Bhumika garu. Good evening, Saima. Hi. Hi, Ali Garu. It's been such a long time. So happy to see you, and really so happy to see all my colleagues and the senior members of the fraternity. It's a pleasure being here today. The Micromax Saima AskMe.com Best Lyricist Telugu Award goes to Chandra Bose for Kani Penchana from Manam. సరిపోవు. ఈ సినిమా మనం అనే సినిమా ఇస్ వెరీ క్లోజ్ టు, ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ ఫిల్మ్ ఫర్ ద హోల్ ఇండస్ట్రీ, అండ్ చాలా పెద్ద హిట్ అయింది, అండ్ ఇట్స్ సూపర్బ్ ఫిల్మ్. ఈ సినిమాకి లిరిక్స్ రాయడం అనేది చాలా సామాన్య విషయం కాదు, అండ్ చంద్రబోస్ గారు హీ మేడ్ లివ్ ద ఫిల్మ్ రియలీ వెల్, అండ్ అనూప్ గ్రేట్ కంపోజిషన్ మ్యాన్, కంగ్రాట్స్. అందరికీ నమస్కారం. ఈ పాట రాసే అవకాశాన్ని ఇచ్చిన సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ గారికి, దర్శకులు విక్రమ్ గారికి, నిర్మాత నాగార్జున గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ సంవత్సరం ఈ పాటకు నేను అందుకుంటున్న 7వ అవార్డు, ఇది 7th అవార్డు. చాలా సంతోషంగా ఉంది. సినిమా పరిశ్రమలో నాకు మొట్టమొదటి పాట రాసే అవకాశాన్ని ఇచ్చి, ప్రోత్సాహాన్ని ఇచ్చి, పారితోషికాన్ని ఇచ్చి, నన్ను కనిపెంచిన అమ్మ, నడిపించిన నాన్న రెండూ అయిన డాక్టర్ రామానాయుడు గారి దివ్య స్మృతికి వినమ్రంగా ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. ఇలాగ మాట్లాడి వెళ్ళిపోతారా, ఏమైనా పాడుతారితే బాగుంటుంది. ఈ పాటలోని కొన్ని పంక్తులు పాడమంటే పాడతా. ప్లీజ్. కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా, కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా, జోలలు మీరే పాడారుగా ఆ జాలిని మరచిపోలేనుగా, మీరూపిన ఆవుయల నా హృదయ పులయలలో పదిలము కదా, ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసును తడిపిన క్షణము కదా, కనిపెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఇప్పుడు ఒక సినిమాలో హీరో అయినా హీరోయిన్ అయినా బాగా నేమ్ వచ్చేది ఎక్కడ? డైలాగ్ వల్ల, యాక్టింగ్ వల్ల, ఫైట్స్ వల్ల, సాంగ్స్ వల్ల? అన్నిటి కాదు. అబ్బా ఏం చేసాడ్రా అనేది ఎక్కడంటే డాన్స్. ఎగ్జాక్ట్లీ, డాన్స్ వేస్తే చాలు ఆడియన్స్ గుండెల్లోకి అలా దూసుకెళ్ళిపోతారు. మూవింగ్ టు ద నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ అవార్డ్స్ ఇన్ మైక్రోమాక్స్ సైమా. The next award is Best Dance Choreographer Telugu. And to present this award, we will like to call upon stage Sudhir Babu and Kirti Karbanda. పేరు కరెక్ట్గా తప్పు చెప్పారంట, కీర్తి అని చెప్పారంట. కృతిలో ఒక కాట్రవెల్ ఉంది, కీర్తిలో చాలా ఉంది, సో అందుకోసం అలా చెప్పాల్సి వచ్చింది. కృతి కర్బందా. Yes, and the award goes to సినిమా చూపిస్తా మామ ఫ్రమ్ రేస్కురం జానీ.
దుబాయ్. అండ్ ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి చిన్నలకి అందరికీ నమస్కారం. ఇది నాకు సెకండ్ టైం అవార్డు రావటం. నాకు ఈ స్టేజ్ చాలా మర్చిపోనిది ఒకటి ఉంది ఈ స్టేజ్లో, ఈ సైమా. నేను ఎన్ని సాంగ్స్ చేసినా ఒక స్టార్తో చేయాలని పెద్ద కోరిక ఉన్నది. సో ఇదే స్టేజ్ మీద ఎదురుగా చిరంజీవి గారు ఉన్నారు. సో లాస్ట్ టైం ఆయన ఈ స్టేజ్ మీద నాకు మాట ఇచ్చారు, ఒక సాంగ్ ఇస్తా అని చెప్పి. సో నెక్స్ట్ ఇయర్ మేబీ ఆ సాంగ్కి ఇక్కడ అవార్డు తీసుకొని రావాలని కోరుకుంటూ, తర్వాత నా లైఫ్లో యంగ్ స్టార్స్ అందరితో చేశాను. ఇక్కడ బాలకృష్ణ గారు ఉన్నారు. సో ఆయనతో కూడా ఒక సాంగ్ చేయాలని కోరిక ఉంది. ఆ చిన్నప్పుడు మేము చాలా సాంగ్ చూసేది. చిలక పచ్చకోక, దంచవేమైనంత కూతురా, మేము చిన్నప్పుడు ఏ రాజా కుల్లాసమాదే, సో ఇలాంటి చాలా సాంగ్స్. సో ఆ సాంగ్స్ చూసి మేము ఇన్స్పిరేషన్ తీసుకుని ఈరోజు ఇక్కడ కొరియోగ్రాఫర్గా వచ్చి హీరోస్ అందరూ, డైరెక్టర్స్ అందరూ మాకు అవకాశం ఇచ్చినందుకు. ఇకపోతే ఈ అవార్డ్ రావడానికి మెయిన్ ముఖ్య కారణం నాకు సురేందర్ రెడ్డి గారు. నేను అడిగిన ఇది కాదు అది కాదు అనుకున్న మొత్తం ఇచ్చి నాకు ఈరోజు ఈ అవార్డు రావడానికి కారణం సురేందర్ రెడ్డి గారు, మా డైరెక్టర్. అండ్ నెక్స్ట్ మా స్వీట్ శృతి హాసన్. సో తను అబ్బాయిలాగా తను డ్యాన్స్ వేసి, సో ఎంత కష్టం ఉన్నా తను చాలా హార్డ్ వర్క్ చేసి తను చేయటం వల్లే నాకు ఈ అవార్డు వచ్చింది మేబీ అనుకుంటున్నాను. ఇకపోతే ప్రొడ్యూసర్ గారికి, కెమెరామ్యాన్ గారికి, నా డాన్సర్స్, నాతో పాటు చేసిన డాన్సర్స్, అసిస్టెంట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సైమా.